నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నటువంటి పరిస్థితి ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. అలానే పొత్తుల రాజకీయం పతాక సన్నివేశానికి చేరినటువంటి పరిస్థితి. జనసేన పార్టీ అలానే తెలుగుదేశం కలిసి ఈ నెల 28వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. ఆల్రెడీ క్షేత్రస్థాయి పర్యటనలు కూడా మొదలైనటువంటి పరిస్థితి. 21 ఎకరాల స్థలంలో ఈ సభ నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లపైన జనసేన పార్టీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితి. Ready to move in premium triplex villas at Bachapalli APR projects. నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో నాయకుల బృందం ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన కూడా పూర్తి చేసింది. ఇదే సమయంలో రెండు పార్టీలతో కలిసి మూడో పార్టీ బీజేపీ ఎప్పుడు జతగడుతుంది అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఈ చర్చకి ఇప్పట్లో ముగింపు పడేలా లేదు. ఎందుకంటే బీజేపీ తన వంతుగా క్షేత్రస్థాయిలో చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లు 175 నియోజకవర్గాలకు సంబంధించి అలానే 25 పార్లమెంటు స్థానాలకి సంబంధించి కూడా పార్టీ కార్యాలయాలు ప్రారంభించడం, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఒంటరిగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. నేడో రేపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి పిలుపు వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే ఆ పిలుపు ఇంతవరకు రాని పక్షంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభకి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇదే నేపథ్యంలో మరొక బ్రేకింగ్ అంశం అందుతోంది. అదేంటంటే బీజేపీ కూడా ఒక భారీ బహిరంగ సభకి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. రాబోయేటువంటి రోజుల్లో అమరావతి కేంద్రంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలని బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 3, 4 తేదీలో ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ సీఎం రమేష్ ఒక విజ్ఞప్తిని పీఎంఓకి చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలని రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల దగ్గర నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలపైన ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా అమరావతి శంకుస్థాపనని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే నిర్వహించారు. కాబట్టి మరొకసారి రాజధానిలో ఒక భారీ సభ నిర్వహించాలి. ఈలోగా పొత్తుల అంశం పైన కనుక ఒక క్లారిటీ వచ్చేస్తే ఈ సభకి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కూడా ఆహ్వానించాలని బీజేపీ నాయకత్వం ఆశిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మరోవైపు చూస్తే ఆంధ్రప్రదేశ్ పైన ఇప్పటికే బీజేపీ అధిష్టానం ఒక ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మార్చి 1 తర్వాత విశాఖ పర్యటనకి వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. వాస్తవానికి అక్కడ ఏర్పాటు చేసినటువంటి హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ ప్లాన్లో భాగంగా ఎక్స్పాన్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాల కోసం ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గతంలో కూడా గత ఏడాది ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలు అవి పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రారంభోత్సవాలతో పాటు మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం నుంచి పీఎంఓ సేకరించేటువంటి పనిలో బిజీగా ఉంది. ఒకవేళ క్లారిటీ వస్తే కనుక హెచ్పిసిఎల్ ప్రారంభోత్సవానికి సంబంధించి మార్చి 1వ వారంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలో బహిరంగ సభ నిర్వహించడానికి బీజేపీ ఎంపీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి పీఎంఓ ఎంతవరకు సహకరిస్తుంది, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎంతవరకు దీనికి సపోర్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈలోగా పొత్తుల అంశం పైన కనుక స్పష్టత వస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలానే చంద్రబాబు నాయుడు ముందుగానే కేంద్ర మంత్రి అలానే బీజేపీ కీలక నేత అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధానిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన వీరందరి అభిప్రాయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 28వ తేదీన టీడీపీ జనసేన నిర్వహించబోయేటువంటి సభ ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వైఫల్యాలపైన పోరాటంగా మాత్రమే టీడీపీ జనసేనని ఎజెండాని ఇవ్వబోతున్నాయి. బీజేపీ కలిసిన తర్వాత మేనిఫెస్టోని ప్రకటిస్తాం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల అంశాన్ని కూడా వెల్లడిస్తాం అనేటువంటి మాటని టీడీపీ జనసేన నేతలు బాహాటంగానే చెబుతున్నారు. సో అమరావతికి సంబంధించి ఒక స్పష్టమైన ఎజెండా ఈ నాయకులు ఇప్పటివరకు ఇవ్వాల్సిన సంకేతాలు ఇచ్చినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఇస్తే, ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ ఇస్తే దాని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంటుందనేటువంటి అభిప్రాయం స్థానిక బీజేపీ నేతల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీజేపీకి సంబంధించిన వారందరూ కూడా ప్రధానికి ఈ అంశాన్ని వివరించేందుకు ఒక అపాయింట్మెంట్ కోరారనేది సమాచారం. సో ప్రధానమంత్రి కార్యాలయం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.